తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కానీ ఇది మాట్లాడకుండా క్లోజ్ చేయలేమంటే బనకచెర్ల ఇప్పుడు జరుగుతున్న హాట్ టాపిక్ ఇది. ఏంటి అసలుకి? ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి రేవంత్ రెడ్డి గారు మన అసెంబ్లీలో మాట్లాడారు ఈ మధ్య. చంద్రబాబు నాయుడు గారిని నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన పైన ఒత్తిడి చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపించాను అని మాట్లాడారు. పోలవరం ఇంటర్లింక్ చేయాలనే లేదు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి గాలేరు నగరి, ఎస్ఆర్బిసి, తెలుగుగంగ, కేసీ కెనాల్ కాలువలకు సంబంధించి నీళ్లు తీసుకోవడానికి మనకున్నటువంటి ఏకైక ద్వారం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. దాని సిల్ లెవెల్ 841, 841 అడుగులు. శ్రీశైలం డ్యామ్ 885 అడుగులు ఫుల్ రిజర్వాయర్ లెవెల్. ఈ రిజర్వాయర్లో శ్రీశైలం డ్యాంలో 881 ఫీట్ 881 అడుగుల వరకు నీళ్లు ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 44,000 క్యూసెక్కులు నీళ్లు తీసుకోవచ్చు. అంటే రోజుకు 4 టీఎంసీలు, అంటే 114 టీఎంసీలు అవసరం ఉంది. చెన్నై డ్రింకింగ్ వాటర్, కేసీ కెనాల్కు 10 టీఎంసీలు కావాలి, 38 టీఎంసీలు గాలేరు నగరికి కావాలి, ఎస్ఆర్బీసీకి 38 టీఎంసీలు కావాలి, తెలుగుగంగకు 20 టీఎంసీలు కావాలి. సో ఇలాగా 114 టీఎంసీల నీళ్లు తీసుకోవడానికి మనకున్నటువంటి ఏకైక ముఖద్వారము పోతిరెడ్డిపాడు. అయితే 881 టీఎంసీ కంటిన్యూస్గా మనం మెయింటైన్ చేయలేం. ఫ్లడ్ ఉన్న డేస్ మాత్రమే 881 టీఎంసీ ఉంటుంది. మీకు ఏ దశలోనైనా తెలంగాణ సంబంధించి శ్రీశైలం ఎడమగట్టు పైన ఉన్నటువంటి పవర్ జనరేషన్ ప్లాంట్ను వినియోగించవచ్చు, దానికి నీళ్ళను వినియోగించవచ్చు, నీళ్లను దానికోసం కిందికి విడుదల చేయొచ్చు అనేది ఉంది. ఏ దశలోనైనా ప్రకాశం బ్యారేజ్కి, నాగార్జున సాగర్ డ్యామ్కి నీళ్ళు విడుదల చేయొచ్చు అని ఉంది. ఈ నీళ్ళు ఈ స్టేజ్కి వస్తేనే విడుదల చేయాలా, ఈ స్టేజ్కి వస్తే విడుదల చేయాలని దానికి ఏం లిమిటేషన్స్ లేవు. ఓకే, అంటే ఫర్ ది నీడ్స్ ఆఫ్ ప్రకాశం బ్యారేజ్ అండ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండ్ ఫర్ పవర్ జనరేషన్ ఫర్ తెలంగాణ, వాటర్ కెన్ బి రిలీజ్డ్ డౌన్వర్డ్స్. అదే రాయలసీమకు సంబంధించినటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి 854 అడుగులకు వచ్చినప్పుడే నీళ్లు విడుదల చేయడం జరుగుతూ ఉంది. అవును. మరి దానివల్ల ఒక 5,000 నుంచి 15,000 క్యూసెక్ల నీళ్లు మాత్రమే రిలీజ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే రోజుకు ఒక టీఎంసీ యావరేజ్గా నీళ్ళు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆల్మట్టి ఎత్తు పెంచడం వల్ల కర్ణాటక కృష్ణానది మీద ఎక్కువ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ తీసుకొని రావడం వల్ల కృష్ణా నీళ్ళు ఆల్మట్టి దాటి వచ్చేది చాలా గగనం. మరి హెవీ రెయిన్స్ పైన మహారాష్ట్ర, కర్ణాటకలో హెవీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు మాత్రమే మనకు నీళ్ళు కిందికి శ్రీశైలం డ్యాంలోకి వస్తాయి. మరోవైపు శ్రీశైలం డ్యాము 300 టీఎంసీల నుంచి దాని కెపాసిటీ 200 టీఎంసీలు, యాక్చువల్గా చెప్పాలంటే 185 టీఎంసీకి పడిపోయింది. మరోవైపు తుంగభద్ర డ్యాము కూడా, తుంగభద్ర నది నీళ్ళు కూడా వచ్చి కృష్ణానదిలో కలుస్తాయి. తుంగభద్ర డ్యాంలో కూడా 200 టీఎంసీల కెపాసిటీ నుంచి యాక్చువల్ కెపాసిటీ ఇప్పుడు 100 టీఎంసీలు పడిపోయిందంటే వీఆర్ లూజింగ్ ఆల్మోస్ట్ 215 టీఎంసీ. వీఆర్ లూజింగ్ ద డౌన్ స్ట్రీమ్ స్టేట్స్, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు 215 టీఎంసీల నీళ్లు కోల్పోతా ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనకున్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే, ఇప్పుడు నీళ్లు కిందికి మన ప్రకాశం బ్యారేజ్కి వచ్చేది మానేరు రివర్ నుంచి వస్తే పులిచింతలకు వచ్చి అక్కడ నుంచి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పోలవరం రైట్ కెనాల్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ శ్రీశైలం డ్యామ్కి నీళ్ళు రావాలంటే ఇప్పుడు తుంగభద్రకు సంబంధించిన ఫ్లడ్ వాటరే రావాలి. అవును. తుంగభద్ర నుంచి శ్రీశైలం డ్యామ్ కంటే కృష్ణానదికి మనం కలపాల్సిన నీళ్ళు 32 టీఎంసీలు మాత్రమే. అంటే ఆ పైన వచ్చేటువంటి ఫ్లడ్ మీద పై ప్రాంతాలకు, అంటే అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మనం ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చు, గుండ్రేవాళ్ళు నిర్మించుకోవచ్చు, అదేవిధంగా సిద్ధేశ్వరం అలుగు నిర్మించుకోవచ్చు, అదేవిధంగా తుంగభద్ర సమాంతర కాలువను తీసుకొని వచ్చి అడిషనల్ వాటర్ తీసుకోవచ్చు. సో ఇన్ని అవకాశాలు ఉన్నా కూడా ఇవేమి మనం చేపట్టట్లే. ఏ ప్రభుత్వం కూడా వీటి మీద దృష్టి పెట్టట్లేదు. మరి ఒకవైపు తెలంగాణ వాళ్ళు ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి ద్వారా రోజు 2 టీఎంసీలు పంప్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా దిండి ద్వారా ఒక 1/2 టీఎంసీ, పాలమూరు రంగారెడ్డి ద్వారా 1.5 టీఎంసీ, రోజు 2 టీఎంసీలు పంప్ చేస్తూ ఉన్నారు. కల్వకుర్తి, జూరాల, రాజోలి ఇవన్నీ కూడా
శ్రీశైలం డ్యామ్లోకి నీళ్ళు రాకనే కూడా అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా నీళ్ళు తీసుకెళ్తా ఉన్నారు. మరి పవర్ జనరేషన్తో కలిపి రోజుకి 8 టీఎంసీలు వెళ్ళిపోతూ ఉన్నాయి, డ్యామ్లో నిలబడట్లేదు. ఇన్ఫ్లో ఎంత ఉంటే దానికంటే అవుట్ఫ్లో ఎక్కువ ఉంటా ఉంది. మరి మరీ ఫ్లడ్ ఎక్కువ అదనంగా ఫ్లడ్ వచ్చినప్పుడే మనం 881 లెవెల్ మెయింటైన్ చేయగలుగుతా ఉన్నాం. 100 టీఎంసీ నీళ్ళు తీసుకోగలిగిన 3 సంవత్సరాలు జగన్ గారి హయాంలో 20, 21, 22 సంవత్సరాల్లో. గత 15 సంవత్సరాల్లో చూస్తే ఈ 3 సంవత్సరాలు మాత్రమే మనము సర్ప్లస్ వాటర్ వచ్చి సముద్రంలోకి 500-600 టీఎంసీలు విడుదల చేసేటువంటి పరిస్థితి వస్తే మాత్రమే 100 టీఎంసీలు రాయలసీమకు వస్తున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏ లెవెల్లో ఉన్నాము, పోతిరెడ్డిపాడు వరకు నీళ్ళు రానక్కర్లే, 798 నుంచి 777 నుంచి కూడా తెలంగాణ స్కీమ్స్ ఉన్నాయి. సో 800 అడుగుల నుంచి నీళ్లు తోడుకునేదానికి మనకు రావాల్సిన హక్కుగా ఉన్న 111 టీఎంసీలకు నీళ్లు తోడుకునేదానికి ఒక ప్రాజెక్ట్ కావాలని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను డిజైన్ చేసి జగన్ గారు నిర్మాణాన్ని చేపట్టారు. 900 కోట్ల పైన ఖర్చు పెట్టారు. సో ఎన్జీటీ నుంచి అబ్జెక్షన్స్ వస్తాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎన్జీటీకి అప్పీల్కి వెళ్ళారు. అక్కడ నుంచి అబ్జెక్షన్స్ వచ్చాయి. తర్వాత గత ప్రభుత్వంలో డ్రింకింగ్ వాటర్ నీడ్స్నైనా పరిగణలోకి తీసుకోండి, దీన్ని పర్మిట్ చేయండి అని కూడా మన లేఖలు రాయడం జరిగింది. కానీ అవి ఏమీ మెటీరియలైజ్ కాలేదు. ఎలక్షన్స్ వచ్చాయి. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత 3 సార్లు ఎన్జీటీ మీటింగ్కి అటెండ్ అవ్వాల్సిన పరిస్థితిలో ఉన్నా కూడా మన అధికారులు వెళ్ళి మన వాదనలు వినిపించాలి. అంటే వీఆర్ లీస్ట్ బాదర్డ్, ఏపీ గవర్నమెంట్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది తేటతెల్లమవుతోంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో నేనే ఆపించాను చంద్రబాబు గారికి చెప్పి అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఎంతటి ద్రోహం చేస్తూ ఉన్నారు. రాయలసీమ ప్రాంతానికి నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి పోతిరెడ్డిపాడు ముఖద్వారం నుంచి సోమశిలకు నీళ్ళు వెళ్ళాలా, కండలేరుకి నీళ్ళు వెళ్ళాలా, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రిజర్వాయర్కి నీళ్ళు వెళ్ళాలా, మరి చిత్తూరు రాయచోటి ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చేటువంటి గాలేరు నగరి హంద్రిని వాళ్ళ లింక్ స్కీమ్కి నీళ్ళు వెళ్ళాలా. మరి ఎంటైర్ ఒక 5 జిల్లాలకు సంబంధించిన తాగునీటి సాగునీటి అవసరాలకు, చెన్నై తాగునీటి అవసరాలను ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా? 22 టీఎంసీలే కదా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల వచ్చేది అని చంద్రబాబు గారు, మీకు ఎన్ని టీఎంసీలు నీళ్లు వాడతాం మనము అనేది ఆయనకు తెలియదా? మరి తెలంగాణ వాదిలా మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మరి మనకున్న ఆయన పేరు ఏం పేరు? రామానాయుడు, నిమ్మల రామానాయుడు. మరి ఆయనకి ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందా, పరిజ్ఞానం ఉందా? లేదా మేము నీళ్ళే తాగుతాం బాబు, మీరు విసర్జించేటువంటి మూత్రం తాగము రామానాయుడు గారు, మేము కూడా నీళ్ళే తాగుతాం రాయలసీమ వాసులు, నెల్లూరు వాసులు కూడా. కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒక వేస్ట్ ప్రాజెక్ట్ అంటాడు. ఇంకా ముందుకు పోయి ఏమంటాడు ఆయన, మేము గోదావరి నీళ్లు తీసుకొచ్చేసి రాయలసీమకి ఇస్తాము, బొల్లాపల్లిలో ఒక 170-180 టీఎంసీల రిజర్వాయర్ కడతాము, అందులో నీళ్లు స్టోరేజ్ చేసి రాయలసీమకి ఇస్తామంటే ఎప్పుడు కడతావు? ఏం చేస్తావు? ఎప్పుడు కడతావు? నీకు 1,00,000 కోట్లతో ఈరోజు అంచనాలతో మొదలు పెడితే మన దగ్గర ఫండ్స్ ఉన్నాయా? అమరావతికే సరిపోవట్లేదే. మరి ఎప్పుడు కడతావు? మరో 25 సంవత్సరాలు పడుతుంది నీకు నువ్వు చెప్తున్న ఈ కాకమ్మ కథలు నిజంగా రియలైజ్ కావడానికి, ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావడానికి, నీళ్లు రావడానికి. మరి 25 సంవత్సరాల పాటు మేము ఏం తాగాలి? చంద్రబాబు నాయుడు గారి, నిమ్మల రామానాయుడు గారి మూత్రం తాగాలన్న రాయలసీమ ప్రజలు? నేను ప్రశ్నిస్తాను మీ ద్వారా. అంటే ఇంత రేషనలిజం పనికిరాదని నేను హెచ్చరిస్తా ఉన్నా. మరి తెలంగాణలో తన ప్రభ సన్నగిల్లుతా ఉందనుకున్నాడో ఏమో రేవంత్ రెడ్డి, ఇదొక ఇష్యూని తీసుకొని ఆయన తన ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేశాడో కానీ, మరి ఈయన దోపిడీతనాన్ని, చంద్రబాబు యొక్క కుట్రను, రాయలసీమ వ్యతిరేకవాదాన్ని, రైతు వ్యతిరేకవాదాన్ని అయితే ఇది వెలుగులోకి తీసుకొచ్చింది. మరి మీరు చెప్తున్నటువంటి పోలవరము బనకచర్ల అంటే గోదావరి నీళ్లను బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ కనెక్ట్ చేసేటువంటి స్కీమ్ అది మా ప్రభుత్వంలో మేము డిజైన్ చేసిన స్కీమ్ ఏది? మా ప్రభుత్వంలో డిపిఆర్ చేశారు వ్యాప్కోస్ కంపెనీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన పిఎస్యు వాళ్ళు డిజైన్ చేసినటువంటి స్కీమ్ అది. డిపిఆర్ అప్పుడే తయారయ్యింది. బట్ అది అడిషనల్ వాటర్ రిక్వైర్మెంట్ కోసం మాత్రమే. ఎప్పుడైతే నాగార్జున సాగర్ కుడి కాలువకు కనెక్ట్ చేస్తూ పోలవరం కుడి కాలువను వైకుంఠపురం బ్యారేజ్లో నీళ్లు వేసి అక్కడ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నాగార్జున సాగర్ కుడి కాలువకు లిఫ్ట్ చేసి వాటి అవసరాలు తీర్చి అక్కడి నుంచి వెలుగొండ సాగర్ రిజర్వాయర్లోకి లిఫ్ట్ చేసి
అక్కడ నుంచి నల్లమల ఫారెస్ట్లో టనల్స్ ద్వారా మనకచర్ల రెగ్యులేటర్ కనెక్ట్ చేసేటువంటి స్కీమ్ అది. మేము డిజైన్ చేసిన స్కీమ్ అది, మీది కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దాని క్రెడిట్ కూడా తీసుకోవాలని చూస్తాడు. సిగ్గు ఉన్న వ్యక్తి కాదు, అతని పరిజ్ఞానం ఉన్న వ్యక్తి కాదు, ఇరిగేషన్ మీద ఏమాత్రం పరిజ్ఞానం ఉన్న వ్యక్తి కాదు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి పెట్టే డబ్బు వ్యర్థమని భావించేటువంటి వ్యక్తి, ఒక రియల్ ఎస్టేట్ చేస్తేనే డబ్బులు వస్తాయని భావించేటువంటి వ్యక్తి. ఈ దేశంలో 150 కోట్ల జనాభాలో 100 కోట్ల జనాభా వ్యవసాయం పైన ఆధారపడి ఉంది. మరి మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 7 కోట్ల జనాభాలో కనీసం 5 కోట్ల మంది వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు. 5 కోట్ల మంది ప్రజల అవసరాలను కూడా గుర్తించలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఒక మేనియాలో ఉన్నాడు ఆయన. ఒక భ్రమలో, ఇల్యూషన్లో బతుకుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అనుకుంటున్నారా 2029లో మళ్ళీ పుంజుకుంటుంది వైసీపీ? 2029 వరకు కూడా అక్కర్లేదండి. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళైనా మీరు గమనించండి. మేము తప్పు చేశాము, పొరపాటు చేశాము, పొరపాటున చంద్రబాబు హామీలు నమ్మాము, జగన్ గారికి ఓటేయలేదు అని బాధపడేవాళ్ళు. మేము ఓట్లు వేసాం, మా ఓట్లు ఎక్కడికి వెళ్ళాయి, మేమంతా జగన్ అన్నని గెలిపించాలని ఓట్లు వేసాం, మా ఓట్లు ఎక్కడికి వెళ్ళాయని మాట్లాడేవాళ్ళు. ఉపాధి హామీ పనుల్లో 100 మంది 150 మంది పనుల్లో పొద్దున్నే 6ంటికి వెళ్ళి 10ంటికో 11ంటికో బయటకు వస్తారు. అక్కడ పోయి మాట్లాడండి, ఇంటర్వ్యూ చేయండి ఒకసారి, మేమంతా జగన్ గారికి వేసామంటారు. మరి ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఎందుకు వేల మంది స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు? పెళ్ళిళ్ళకు వెళ్ళనివ్వండి, మా అన్నబిడ్డ పెళ్ళికి జగన్ గారు వచ్చినప్పుడు 50-60 వేల మంది పైన వచ్చారు. మరి జనం, మేము లారీలు పెట్టి తోలలేదే, 50-60 వేల మంది పైన వచ్చారు జనం. మరి ఆయన బంగారు పాళ్యానికి వెళ్ళినప్పుడు కావచ్చు, దర్శికి వెళ్ళినప్పుడు కావచ్చు, గుంటూరు మిర్చియాడికి వెళ్ళినప్పుడు కావచ్చు, రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి వచ్చినప్పుడు కావచ్చు, జగన్ గారు వస్తే జనం వస్తారు. మాకు తెలియదు ఇంత జనం వస్తారని, మాకు అంచనా లేవు. ఇంటెలిజెన్స్ వాళ్ళు 40,000 to 50,000 వరకు రావచ్చు అనేసి ముందుగానే ఈ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు ముందుగానే వచ్చి మాట్లాడుతున్నారు. మా వాళ్ళు చెప్తున్నారన్న ఇట్లా అన్నారు, పోలీసు వాళ్ళు వచ్చినారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చినారు, హెలిప్యాడ్ ఎక్కడ పెడుతున్నారు ఏంటి కనుక్కోవడానికి వచ్చారు అంటే, ఎక్కడో దగ్గర పెడతాంలే, తలసిలరామ్ గారు చూసుకుంటారులే, అవన్నీ కూడా మనకెందుకు అని. ఇంతమంది వస్తారని వీళ్ళకి అంచనా ఉందంటే గవర్నమెంట్ నోస్, ప్రభుత్వానికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి జనంలో ఆదరణ పెరిగింది, గతంలో ఎన్నడూ లేనంత ఆదరణ పెరిగింది. గవర్నమెంట్ నోస్, ప్రజలు వాళ్ళని వ్యతిరేకిస్తున్నారని స్వయంగా చంద్రబాబు గారు చెప్పారు. మనం ఏం పని చేస్తున్నా, మీరు ఏం చేసినా, ఎంత కష్టపడినా ప్రజలు మనల్ని నమ్మట్లేదు, ప్రజలకు మనం చేసే పని నచ్చట్లేదని స్వయంగా చంద్రబాబు గారు చెప్పారు వాళ్ళ రివ్యూలో. అందుకనే నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగితే, క్యాబినెట్ మీటింగ్లో మేము పలానా మంచి చేస్తామని చెప్పుకోకుండా అదేదో ఆధ్యాత్మిక విధ్వంసం అనేసి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇద్దరు పెద్ద ఎత్తున రాశారు, బ్యానర్ ఐటమ్ పెట్టారు. అంటే ఏదో ఒకటి హిందూ మత తత్వము, లడ్డు అనో ఇంకోటని జగన్ గారి మీద ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసే తప్ప వేరే మార్గమే లేదు అనేసి వాళ్ళ అభిప్రాయంలోకి వచ్చారు. ఆయన వెంకటకృష్ణ గారు అంటున్నారు, జనం చూస్తే అలా వచ్చేస్తున్నారు, రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు, జగన్ గారు వెళ్తా అంటే జగన్ గారు నిలనిస్తూ ఉన్నారు, పోలీసులు మరి ఏం చేస్తూ ఉన్నారు, వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, మరి పోలీసులు ఏం చేస్తున్నారో, ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో అంటున్నారు. అంటే మాది ఎత్తిపోయింది, తెలుగుదేశం పార్టీది, వారి భాగస్వామ్య పక్షాలైన ఎల్లో మీడియాది ఎత్తిపోయింది, ప్రజలు తిరగబడ్డారనేసి స్వయంగా వారి ఎల్లో మీడియానే చెప్తా ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.